హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి ఫనీ వ్లాగ్స్. నేను మీ రేవతిని. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఏంటి పొలాలు చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను రీసెంట్గా అయితే నిమ్మ తోటకైతే వెళ్ళాను. ముందు నా వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా నాతో పాటు మీరు కూడా నిమ్మ తోట అయితే చూసేసేయండి. ఇంకా మేమైతే నిమ్మ తోటకైతే వచ్చాము. నేనైతే ఫస్ట్ టైం అండి నిమ్మ తోట చూడడము. ఇంకా నిమ్మ తోటకి వచ్చాం కదా, ఇంకా లోపల చూస్తేనండి అన్నీ పండిపోయి కింద అయితే పడిపోయి ఉన్నాయి కాయలైతే. కానీ అసలు భలే ఉన్నాయండి, పండు ఎర్రగాను పచ్చగా భలే ఉన్నాయి కాయలైతే. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా నేనైతే ఒక 4 అయితే చేత పట్టేసుకొని ఇంకా వీడియో అయితే తీసేసాను అలాగా. చాలా ఉన్నాయండి పడిపోయి, చాలా వేస్ట్ అయిపోతున్నాయి అసలు కాయలైతే. అసలు ఇంకా అందుకని మేము వచ్చాం కదా సర్లే అని మా హస్బెండ్ అయితే కొంచెం ఏరుతున్నారు కాయలైతే. మంచివి కాయలు ఉంటాయి కదా, ఇంకా అవైతే ఏరుతున్నారు. ఇంకా చెట్టు అయితే ఇంకా అసలు మేము కొయ్యలేదు, అలాగే ఉన్నాయి చెట్టు. ఇంకా కింద పడిపోయినాయి కదండీ, ఇంకా అవైతే మా హస్బెండ్ అయితే కొన్ని అయితే ఏరారు, ఏరి పక్కనైతే పెట్టారు. ఇంకా పండి ఉంటాయి కదా, చాలా బాగున్నాయండి కాయలైతే. కాకపోతే ఏంటంటే ఇంకా చేయలేక అయితే పట్టించుకోక వదిలేసేసారు ఆ కాయలనైతే. కానీ ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్‌లో నిమ్మకాయలు చాలా రేట్ కదండీ! కనీసం 2 కాయలు రూ. 10 కూడా ఇవ్వట్లేదు. ఇంకా మేమైతే కాయలైతే ఇంకా అక్కడి నుంచి మా అత్తయ్య దగ్గర నుంచి అయితే మేము తెచ్చుకున్నాము కాయలు. కానీ చెట్టుకి ముల్లులుంటాయండి. అసలు భలే గుచ్చుకుంటాయి ముల్లులు గూడాను. జస్ట్ మీకు నిమ్మకాయలు చూపిద్దామని అయితే నేను జస్ట్ అలా వీడియో అయితే తీశానింకా. మా అత్తయ్యోళ్ళేమో పక్క నుంచి చెట్టుకు ముల్లులుంటాయి, గుచ్చుకుంటాయి అని అంటున్నారు. జస్ట్ వీడియో తీద్దామని తీశాను. ఇంగోండి ఎక్కడ చూసినా నిమ్మకాయలన్నీ పడిపోయి ఉన్నాయండి కాయలైతే అసల. ఇంక ఇక్కడొచ్చేసరికి ఇంకా కొద్దిగా పచ్చికాయలు కోద్దామని అయితే మా అత్తయ్యను, మా మరదలైతే ఇంకా కోయడానికైతే వెళ్తున్నారు ముందుకి. ఇంకా అదంతా తోటేనండి, మొత్తం వాళ్ళదేనో తోట. ఇంకా పక్కన వచ్చేసరికి మొక్కజొన్న కనిపిస్తుంది కదా, అది వేరే వాళ్ళది. జస్ట్ అలా వీడియో తీద్దామని తీశాను. ఇంక మా హస్బెండ్ కూడా అక్కడ నుంచొని అయితే చూస్తున్నారు. ఇంక తర్వాత ఇంకా ఇంకా కాయలున్నాయి కదా, ఇంకా కాయలన్నీ అయితే కింద ఉన్నాయి అయితే ఇంకా వేరుతున్నారు. అప్పటికి వద్దులే రండి అంటే అసలు మాట వినలేదు అసల. అందుకని ఇంకా సర్లే ఏరుతున్నారు కదా అని నేనైతే వీడియో అయితే తీశాను. ఇంకా కొంచెం లోపలికి అయితే వెళ్ళబోతున్నారు. ఇంకా ఈ ముల్లులు కదా చెట్టు, గుచ్చుకుంటుంది వచ్చేసేయండి అంటే ఇంకా అక్కడ దాకా ఏరైతే తీసుకొచ్చేసారు. ఇంకా కాయలనైతే మీకు మా హస్బెండ్ తీసుకొచ్చిన కాయలను కూడా నేను వీడియోలో చూపిస్తాను. మీరైతే ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దాంతోపాటు నాకు ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. ఎందుకంటే మీలాగా చాలామందికి అయితే తెలియదు కదా నిమ్మ తోట ఎలా ఉంటుంది ఏంటి అనేది. కొంచెం వాళ్ళు కూడా చూస్తారు కదా, జస్ట్ నా కోసం ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టింగ్గా అయితే ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ నన్ను ఇలాగే సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. ఇంక ఇలా మా హస్బెండ్ అయితే నిమ్మకాయలు అయితే ఇంకా ఏరేసి ఒక దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా తర్వాత వచ్చేసరికి చూడండి అన్నీ కింద పడిపోయి ఉన్నాయండి కాయలైతే. ఇంకా అలా చాలా వాటికి అయితే వదిలేసేసాము. కొంచెం మాకు అందినంత వాటికి అయితే మేము తీసుకుంటే ఒక 50, ఒక 60 అలా అయి ఉంటాయి కాయలైతే. ఇంకా అయితే మేము తీసుకొచ్చేసుకున్నాం కాయలు. ఇంకా తర్వాత వచ్చేసరికి పక్కన మామిడికాయ చెట్టు అయితే ఉందండి. ఇక్కడ మామిడికాయలు అయితే ఉన్నాయంట. ఇంక మా హస్బెండ్ ఏం చేశారంటే మామిడికాయ కోయడానికని ఇంకా చెట్టు ఎక్కేసారు కాయ కోయడానికి. ఇంకా అందుకని మా హస్బెండ్ అయితే మామిడికాయ అయితే కోసేస్తున్నారు. అది కోసారు కానీ అది ఏమైందంటే పక్కన మొక్కజొన్న తోట ఉంది కదా, దాంట్లో పడింది. కానీ అది ఆ కర్రతో మా తమ్ముడు చాలా ట్రై చేశాడు, అసలు రాలేదు. కర్రతో ఎంత ట్రై చేసినా రాలేదు. ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మా తమ్ముడు చాలా ట్రై చేశాడండి, అసలు రాలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా చెట్టు అయితే ఎదుగుతున్నారు చిన్నగా ఇంకా పట్టుకొని కర్రలు అయితే. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారో చూడండి. చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇంక మామిడికాయ అయితే పడిపోయింది కదా, ఇంకా మామిడికాయ అయితే ఫినిషింగ్ ఉంది కదండి, దాని కింద నుంచి దూరైతే వెళ్ళి మామిడికాయ అయితే తీసుకొచ్చారు. కాయ మాత్రం చాలా పెద్ద కాయ అండి. ఇంకా తీసుకొచ్చారు కదా, నేనైతే వీడియో తీస్తున్నానని ఇంకా తిడుతున్నారు వీడియో తీస్తున్నానని. సర్లే అని ఇంక నాకు కొంచెం మంచిగా అనిపించింది. నేనైతే వీడియో అయితే తీసాను. ఇంకా ఓకే అంటున్నారు తెచ్చినందుకు. ఇంకా తర్వాత ఇంక మా తమ్ముడు కూడా ఏరుతున్నాడు. ఇంక మా హస్బెండ్ అయితే ఏరారు కదా, ఇంక మా తమ్ముడు కూడా ఏరైతే నాకు నిమ్మకాయలు అయితే చూపిస్తున్నాడు ఇంకా వీడియోలో.
ఇంకా మేము పోగు చేసిన నిమ్మకాయలనైతే మీకు చూపిస్తాను చూడండి. ఇంగోండి ఇవండి మేము తీసుకున్న మొత్తం అన్నీ ఏరిన నిమ్మకాయలైతే. ఇంకా మీరైతే నిమ్మ తోట కూడా చూసేసారు కదండీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.